అందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేలకి ఏందంటే, మనం న్యూ ఇయర్ రాంగానే మనందరిలో ఏమైపోద్దంటే, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చేసేయాలి, ఇది చేసేయాలి, అది చేసేయాలి, ఏదేదో సాధించేసేయాలి అనుకుంటారనమాట. కానీ ఎక్కువ మంది అచీవ్ కారు. ఇప్పుడు అదంతా ఎందుకు? లాస్ట్ ఇయరే చూడండి. లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి మీ లైఫ్‌లో ఏం డిసైడ్ వచ్చింది? ఎక్కువ మంది 80% ఆఫ్ పీపుల్ ఏమైపోతారంటే ఫెయిల్యూరే అయిపోతారు. ఎందుకంటే, మన గోల్స్ ఏమో హెవీ పెట్టేసుకుంటాం. కరెక్ట్‌గా న్యూ ఇయర్ స్టార్ట్ అయిందని చెప్పి మహా అయితే 10 డేసో, 20 డేసో వర్క్ చేసేసి తర్వాత క్విట్ అయిపోతాం. ఎందుకు క్విట్ అయిపోతున్నారు? సేమ్ ఫెయిల్యూర్‌లా ఎందుకు మిగిలిపోతున్నారు? ఇప్పుడు మీతో ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది సక్సెస్ అయిపోయారు. కొంతమంది మీరు ఇంకా ఫెయిల్యూర్‌గా మిగిలిపోయారు. ఎందుకు మిగిలిపోయారు? ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా? ఇదన్నీ ఎందుకు జరగద్దంటే మన ఎక్స్‌పెక్టేషన్స్ ఏమో హైగా ఉంటాయి. కానీ మనం కష్టపడే తత్వం ఏమో ఉండదనమాట. అదెందుకు అవ్వద్ది అంటే, మనమేందంటే, మన రోజుని మనం తీసుకోము. మనం ఎంతసేపటికి ఈ ఇయర్ ఇదయిపోవాలి, ఈ ఇయర్ ఇదయిపోవాలి, అట్లా ఇట్లా అయిపోతాం. ఒక రియలిస్టిక్‌గా మన గోల్ అనేది ఉండదు. ఎప్పుడైతే రియలిస్టిక్‌గా మన గోల్స్ పెట్టుకొని చిన్న చిన్నగా దానికి వర్క్ చేస్తామో అప్పుడే సక్సెస్ అయిపోతాం అనమాట. ఫెయిల్యూర్ కావడానికి మెయిన్ రీజన్ ఏందంటే, మనందరికి ఎస్ఐ అవ్వడం ఇష్టం ఉంటది, కానిస్టేబుల్ అవ్వడం ఇష్టం ఉంటది. కానీ ఆ ప్రాసెస్‌లో ఈ చదవడం అనేది సబ్జెక్ట్‌లు మ్యాథ్స్ నేర్చుకోవడం గానీ, జనరల్ స్టడీస్ చదవడం గానీ, ఈ చదవడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపియమనమాట. అందువల్ల మనలో ఎక్కువ మంది ఫెయిల్యూర్ అయిపోతారు. మనం ఈ ఇయర్ అలా కాకుండా న్యూ ఇయర్ అంటే అందరూ న్యూ ఇయర్ అంటే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ గాదు. ఒక న్యూ డిసిప్లిన్. ఒక న్యూ డిసిప్లిన్‌గా ఈ ఇయర్ ముందుకెళ్ళడం. అది మన మన లైఫ్ అనేది ఎప్పుడు బావుంటదంటే, మనం ఎమోషనల్‌గా గానీ, ఫిజికల్‌గా గానీ, ఫైనాన్షియల్‌గా గానీ, ఎన్ని విధానాలుగా మనం బాగుంటేనే బావుంటదనమాట. ఇయన్నీ బాగుండాలంటే మీ లైఫ్‌లో ఏం చేంజ్ అవ్వాలంటే, మీకొక స్టాండర్డ్ అయిన జాబ్ ఉండాలి. తర్వాత మీ లైఫ్ కూడా అదర్ యాస్పెక్ట్స్‌లో మంచిగా ఉండాలి. అంటే ఫైనాన్షియల్‌గా గానీ, ఎమోషనల్‌గా గానీ ఉంటేనే మీ లైఫ్ అనేది ఒక సింపుల్ వేలో మంచిగా ఉంటది. ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్నారే అనుకోండి. ఒక గ్రూప్ 2 పెట్టుకున్నారు. ఎస్ఐ పెట్టుకున్నారు. రియలిస్టిక్‌గా ఉండాలి. నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తున్నాయి? ఏంటి? అనేది చూసుకోవాలి. చూసుకొని ఓకే. 2026లో ఎండ్‌లో వస్తున్నాయంటే ఎన్ని సబ్జెక్టులున్నాయి? సబ్జెక్టులు తీసుకోవాలి. తీసుకొని నేను తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్‌కి నేనిలా చదివేస్తాను, అయిపోతానని గాకుండా రోజుకి ప్లాన్స్. ఎందుకంటే మనం రోజుకి 1%, 1% మనల్ని మనమే ఇంక్రీజ్ చేసుకుంటా పోతే ఆ ఇయర్‌కొచ్చేలేక అది చాలా ఎక్కువైపోద్దనమాట. అందరూ ఏందంటే లాంగ్ ప్రాసెస్‌లో రిజల్ట్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు గానీ షార్ట్ టర్మ్ అనేది ఎవరు ఇంపాక్ట్ ఎంతుంటదనేది మీరు చేయరు. దానికి ఎగ్జాంపుల్ ఏందంటే, ఇప్పుడు ఈరోజు మనం కన్సిస్టెన్సీగా ఎలా ఉండాలి? కన్సిస్టెన్సీ అంటే ఒకేసారి అందరి గోల్స్ ఎందుకు చెడిపోతాయో చెప్తాను చూడండి. ఇప్పుడు లాంగ్ టర్మ్‌లో సివిల్స్ గాని, లేకపోతే గ్రూప్ 2 గాని, సబ్ ఇన్స్‌పెక్టర్ గాని పెట్టుకుంటారు. న్యూ ఇయర్ రాంగానే మనోళ్ళందరూ ప్లాన్స్ ఎలా రచిస్తారంటే, ఈరోజు నేను లేయంగానే 12 గంటలు చదవాలి, 10 గంటలు చదవాలి న్యూ ఇయర్ రాంగానే. ఫస్ట్ రోజు హడావిడి ఉంటది. 12 గంటలు చదువుతారు. రేపు 10 గంటలు చదువుతారు. తర్వాత రోజు 8 గంటలు చదువుతారు. అలా మీరు పెట్టుకున్న ప్లాన్‌కి, మీరు పెట్టుకునే గోల్‌కి రీచ్ అవ్వడం అలా అలా కొలాప్స్ అయిపోద్దనమాట. అందుకని నేనేం చెప్తానంటే, ఇప్పుడు చదువులో పక్కన పెడితే, ఇప్పుడు బాడీలోనే ఉన్నాం. మనం 100 కేజీలున్నోడు అంతలకి నేను తగ్గిపోయి 60కొచ్చేసేయాలి అనే టార్గెట్ కాదు. ఈ నెలలో ఒక 5 కేజీలు తగ్గాలి. నెక్స్ట్ నెలలో ఇంకొక 5 కేజీలు తగ్గాలి. ఇలా. దీనికి ఏంది ప్రాసెస్ బ్రేక్ డౌన్ చేయాలి. ఈరోజు నేనేం చేయాలి? ఫస్ట్ నాకసలు గ్రౌండ్ అలవాటు లేకపోతే నేను గ్రౌండ్‌కెళ్ళాలి. 30 మినిట్స్ గ్రౌండ్‌కెళ్ళడం అలవాటు చేసుకోవాలి. రేపు దాన్ని 40 మినిట్స్ చేయాలి. ఇంకెల్లుండి 45 మినిట్స్ చేయాలి. చిన్నగా మన వెయిట్ మన కంట్రోల్‌లోకొచ్చాక చిన్నగా గ్రౌండ్‌కెళ్ళడం అంటే ఫస్ట్ వాకింగ్ చేసుకోవడం, తర్వాత రన్నింగ్ చేసుకోవడము, తర్వాత చిన్నగా స్టొమక్ ఎక్సర్‌సైజులు చేసుకోవడము. అలా మీరు ఒక ఫ్లోని అలవాటయ్యాక చిన్నగా ఏదైనా జిమ్ జాయిన్ అయితే ఇంకొంచెం ఫాస్ట్‌గా రిజల్ట్స్ వస్తదనమాట. అంటే ఏంది? మనం ఒక పెద్ద సమస్యని చిన్న చిన్నగా బ్రేక్ డౌన్ చేసి సాధించామనమాట. అలాగే స్టడీలో గూడా. ఒక హిస్టరీ చదివేయాలంటే హిస్టరీ నేను ఈ నెలలో కంప్లీట్ అవ్వాలని కాకుండా హిస్టరీలో మనకి ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఉంటది. ఏన్షియంట్ ఒక 30 రోజుల్లో చదవాలి. మెడివల్ ఒక 30 రోజుల్లో చదవాలి. మోడర్న్ ఒక 30 రోజుల్లో చదవాలి. ఇలా టార్గెట్‌లు పెట్టుకోవడం. తర్వాత ఏన్షియంట్‌లో గూడా మీకు ఇప్పుడు సింధు నాగరికత ఇలా ఉంటాయి కదా! ఈ చాప్టర్‌ని నేను 2 డేస్‌లో కంప్లీట్ జేసుకోవాలి. ఈ టాపిక్‌లో ఈ సబ్ టాపికొచ్చి నేను 2 గంటల్లో చదువుకోవాలి. ఒక గంటలో చదువుకోవాలి. అంటే మీకు ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా సరే మ్యాథ్స్‌లో ఇప్పుడు నంబర్ సిస్టమ్ ఉంది. నంబర్ సిస్టమ్ నాకు అయిపోవాలనుకోకూడదు. నంబర్ సిస్టమ్‌లో డివిజిబిలిటీ రూల్స్ ఒక 2 డేస్‌లో కంప్లీట్ చేయాలి. అలాగా మీకొక పెద్ద కాంప్లెక్స్ అనే ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ జేసుకోవాలంటే చిన్న స్టెప్స్ లాగా మీరు గాని దాన్ని డివైడ్ జేసుకుంటే మీకా పెద్ద కొండంతగా కనిపించే గోల్ అనేది చిన్నగా బ్రేక్ డౌన్ అవుద్దనమాట. ఈ విధంగా కన్సిస్టెన్సీగా ఒకరోజు 10 గంటలు చదివేసాం, ఒకరోజు 8 గంటలు చదివేసాం అనేది గాకుండా, ఒక పెద్ద ప్రాబ్లమ్‌ని చిన్నగా మనం డివైడ్ చేసుకొని రోజుకి 2 గంటలు, 3 గంటలు అలా ఎప్పుడైనా మన గ్రాఫ్ అనేది హైకెళ్ళి ఇట్లా డౌన్ అయిపోకూడదు. కింద నుంచి ఇలా హైకెళ్తే అప్పుడు ఒక స్టేబుల్ గ్రోత్ అనేది ఉంటదనమాట. అలా మీ గోల్స్ అన్నీ మీరు అచీవ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు అనిపియొచ్చు.
ఫెయిల్ అయిపోయాము, డిసప్పాయింట్ అయిపోతున్నాము. నాతో ఉన్న ఫ్రెండ్స్‌కేమో ఈరోజు జాబ్‌లొచ్చేసాయి. గ్రూప్ 2 వచ్చేసింది, గ్రూప్ 3 వచ్చేసింది, ఎస్ఐ వచ్చేసింది, కానిస్టేబుల్ వచ్చేసిందని. కానీ ఒక న్యూ ఇయర్ అనేది గాని మనకేమిస్తదంటే ఒక హోప్‌నిస్తది. మన జీవితంలో ఒక కొత్త భాగం ఏందంటే, ఇప్పుడు ఇదంతా ఏందంటే ఒక ఎంప్టీ పుస్తకం నీ చేతిలో ఉంది ఈరోజు. దీని మీద నువ్వు ఏదైతే రాసుకుంటావో అదే నీ లైఫ్. అయిపోయింది, అయిపోయింది. ఇప్పుడు 2025 అనేది అయిపోయింది. దాన్నొదిలేసేయండి. 2026 అనేది ఒక న్యూ ఛాన్స్ నీకు. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ రోజు నుంచి ఫస్ట్ పేజ్‌లో నువ్వేం రాసుకుంటావు, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అనేది నీకు క్లియర్ కట్‌గా ఉండి, దాని మీద గాని నువ్వు వర్క్ చేస్తే ప్రతి ఒక్కడనమాట అచీవ్ చేయగలుగుతారు. కాబట్టి ఈ ఇయర్ అనేది మీకు ఒక కొత్త అవకాశంగా భావించండి. ఎందుకంటే మనకి సంవత్సరం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలామంది ఏం చేస్తారంటే బ్లేమ్ చేసుకుంటా ఉంటారు. నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ రావట్లేదు, లేకపోతే స్టేట్‌లో నోటిఫికేషన్స్ రావట్లేదని. ఈ ఇయర్ మనకి 2026 2 స్టేట్ గవర్నమెంట్స్‌లో మంచి ఆశలు కల్పిస్తున్నాయన్నమాట. ఏపీలో ఏమో జాబ్ క్యాలెండర్ వదులుతామంటున్నారు. తెలంగాణలో గూడా నిన్న ప్రెస్ మీట్‌లో గూడా ఈ ఇయర్‌లో జాబ్స్ వదులుతానంటున్నారు. కాబట్టి ఎవరైతే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్స్‌లో ఇలా ఫెయిల్ అయ్యి ఉంటారో, స్ట్రిక్ట్‌గా నేను మీకు మాటిస్తున్నాను కదా! మీలో ఎవరైతే ఈ రోజు నుంచి టైమ్ వేస్ట్ చేయకుండా 4-6 అవర్స్ గాని కన్సిస్టెన్సీగా ఫైనల్ ఎగ్జామ్ అయ్యే వరకు గాని చదవగలిగితే ఖచ్చితంగా మీరు ఎస్ఐ కానిస్టేబుల్ 100% అచీవ్ చేస్తారు. ఇది నా ప్రామిస్ అంతే. ఖచ్చితంగా అచీవ్ చేస్తారు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి 4-6 అవర్స్ కన్సిస్టెన్సీగా మీరు చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న జాబు 2026 ఎండ్ లోపల గాని, 2027 మిడ్ లోపల మీరు ఒక జాబ్‌లో ఖచ్చితంగా ట్రైనింగ్‌లో ఉంటారు. స్టేట్‌లో కూడా నోటిఫికేషన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఈ ఇయర్ ఎండ్‌లో గాని, మిడ్‌లో గాని. కాబట్టి మీరు ఒక్కరందరూ ఇప్పటి నుంచి ఒక గోల్ సెట్ చేసుకోండి. నేను ఇది అవ్వాలి. దానికి అవ్వాలంటే ఏం చేయాలి? డైలీ 4-6 అవర్స్ చదవాలి. చదవాలంటే యాస్పిరెంట్స్ ఎందుకు ఫెయిల్ అయిపోతారంటే మనకొక సీరియస్‌నెస్ ఉండదనమాట. ఎప్పుడు వేరే వాళ్ళతో కంపారిజన్ జేసుకోవడాలు, వాడిలా అయిపోతున్నాడు, ఈడిలా అయిపోతున్నాడు అనుకోవడం, మోటివేషన్ కోసం యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తా ఉండడం, అలా ఇలా చూస్తా టైం ఎక్కువ వేస్ట్ చేసుకుంటారనమాట. అదే ఒక సీరియస్ యాస్పిరెంటు, ఒక నార్మల్ యాస్పిరెంట్‌కి తేడా ఏందంటే, సీరియస్ యాస్పిరెంట్ ఎలా ఉంటాడంటే, డైలీ ఫిక్స్డ్ స్టడీ అవర్స్ ఉంటాయి. ఇన్ని అవర్స్ చదవాలనుకుంటే చదువుతాడు. ఆ చదివిన తర్వాత ఇంకో పనులు జేసుకుంటాడు. తర్వాత కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ జేస్తాడు. ఎన్నొచ్చినా ఏం బ్రేక్ చేయడనమాట. అదే టైమ్ పాస్ స్టూడెంట్ ఒకరోజు ఎక్కువ చదివేస్తాడు, ఒకరోజు తక్కువ చదివేస్తాడు. ఇలా సీరియస్ యాస్పిరెంట్‌కి, ఒక నార్మల్ యాస్పిరెంట్‌కి తేడా ఉంటది. మీరు సక్సెస్ అవ్వాలంటే మాత్రం అనేది ఇంపార్టెంట్ అనమాట. హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ అంటారు కదా! ఏందంటే నీకు 99% టాలెంట్ ఉన్నా, ఎంత నీకు ఎంత టాలెంట్ ఉన్నా గాని, హార్డ్ వర్క్ అనేది గాని లేపోతే మాత్రం సక్సెస్ అవ్వడం కష్టం అన్నమాట. కాబట్టి మీరు చేయాల్సిందేందంటే కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా మీ లైఫ్‌లో అలవర్చుకోవాలనమాట. మీలో అందరూ ఏం చేస్తారంటే, ఆ వీడియోలు, ఈ వీడియోలు, ఈ టాపర్ వీడియోలు అని చెప్పి చూడడం వల్ల టైం వేస్టే. ఎప్పుడైతే ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని చదవడం స్టార్ట్ చేస్తారో అప్పుడే సక్సెస్ అవుతారు. మళ్ళీ మనకేమైపోద్దంటే మనందరం ఇప్పుడు 25, 26 ఏజ్‌లో ఉన్నామంటే మన పేరెంట్స్ ఏజ్ గూడా ఆల్‌మోస్ట్ 50, 60 ఉంటదనమాట. వాళ్ళని మనమే చూసుకోవాలి. తర్వాత అబ్బాయికి గాని, అమ్మాయికి గాని ఒక పెళ్లి వయసు అనేది ఉంటది. ఇది గాని దాటిపోతే రేపు పెళ్ళికి ఇవన్నీ కష్టాలన్నమాట. నీకు డబ్బులనేయి, నీ పేరెంట్స్ నీకు డబ్బులు పంపించడం అనేది ఇయన్నీ చాలా డిఫికల్టీస్ అవుతాయి. కాబట్టి మీ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా నీకు జాబ్ వస్తేనే మీ పేరెంట్స్ వీళ్ళంతా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఇయన్నీ మనసులో పెట్టుకొని మోటివేషన్ అంటే మోటివేషనల్ వీడియోలో ఎక్కడ దొరకదు. ఇదే మోటివేషను. ఎందుకు చదవాలి? నిన్ను నువ్వు సెట్ జేసుకోవడానికి, ఈ సమాజానికి నువ్వేంటో చూపించడానికి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి చదవాలి. నువ్వు బాగా సెట్ అయితే మీ పేరెంట్స్ హ్యాపీ అవుతారనమాట. ఇదే నీకు మోటివేషన్. ఒక బుక్‌లో చదివిన మంచి లైన్స్ మీకోసం చెప్తా చూడండి. ఏదో కోల్పోయినట్లు దిగాలుగా మొహాలు పెట్టుకొని చాలామంది బతికేస్తున్నారు. తల మీద గ్లోబ్ మోస్తున్నట్టు. తిప్పి తిప్పి కొడితే 10 రోజులు పనిలో పడిపోతే మర్చిపోయే సమస్యలు. ఏదో జీవితాలు చేతిలోంచి జారిపోయినంత ఫీలింగ్. జీవితం ఎక్కడికి పోలేదు. నీ చేతిలోనే ఉంది. నవ్వకుండా మూతి బిగించుకొని బ్రతికేద్దామని నువ్వే ఫిక్స్ అయిపోయావు. నువ్వనుకుంటున్న సమస్యలన్నీ 90% ఊహ మాత్రమే. నీ మీద నువ్వు సింపతి పెంచుకుంటూ కష్టాలు వచ్చినట్లు బాధపడిపోతూ పెద్దవిగా మైక్రోస్కోప్‌లో చూసుకునేవి మాత్రమే. మిగిలిన 10% మాత్రమే వాటి పరిధి. ఎక్కువగా ఆలోచించకు. ఈ మాట చాలామంది నీకు చెప్పే ఉంటారు. నీదేం పోయింది? కష్టం నాది కదా! బానే చెప్తావు అని ఓ విరక్తి నవ్వు నవ్వుకొని మళ్ళీ ఆకాశంలోకో, నేల మీదకు చూస్తూ బాధపడడం మొదలుపెట్టి ఉంటావు. ఈ భూమి మీద పుట్టింది సంతోషంగా బతకడానికి ఈ క్షణం మాత్రమే వాస్తవం. ఈ క్షణం నువ్వు గట్టిగా ఊపిరి పీల్చగలుగుతున్నావు. కడుపు నిండా తింటున్నావు. భూమి మీద బ్రతికున్నావు. ఇంతకన్నా ఏం కావాలి? సంతోషంగా ఉండాలనుకుంటే ఆటోమేటిక్‌గా నువ్వు ఆలోచించే విధానమే మారిపోతుంది. కానీ నువ్వు బాధపడుతూ కూర్చోవాలనుకుంటున్నావు. ఒక్కసారి అన్నీ మర్చిపోయి ఈ క్షణంలో బతుకు. నీ పుట్టుక లేదు. నీ చావు లేదు. నీ చుట్టూ మనుషులు లేరు. వారి స్వార్థాలు లేవు. వారు చేసిన గాయాలు లేవు. వారు పంచిన ప్రేమ లేదు. ఆ ప్రేమతో పాటు వచ్చిన విరహం, బాధ, మిస్ అవ్వడం వంటివేమీ లేవు. నీ కళ్ళెదురు ఉన్నదే ప్రపంచం. అంతకన్నా ఎక్కువ ఆలోచించకు.
ఏ పని చేసినా ఆ పని వరకు మాత్రమే ఆలోచించు. ఇంకెక్కడి నుంచి వస్తాయో బాధలు చూద్దాం. నాకు చాలా అనిపించింది. అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నుంచి నేను ప్రతి వీక్ నేను వీడియో చేసేటప్పుడు ఎవరైతే నాకేదైనా బెస్ట్ కామెంటు మనల్నందరిని ఇన్‌స్పైరింగ్ చేసేదుంటే దాన్ని నేను మెన్షన్ చేస్తాను. ఈ వీక్ బెస్ట్ కామెంట్ వచ్చి దీన్ని పెట్టింది రామచంద్ర నాయుడు. ఈ లాస్ట్ 46 డేస్‌లో నా లైఫ్‌ని చేంజ్ చేసుకున్నా. 89 కేజీ టు 79 కేజీ వచ్చా. 5 కేఎం రన్ చేయగలుగుతున్నా 25 మినిట్స్‌లో. లైఫ్ మీద హోప్ వచ్చింది. నిన్ను ఫాలో అవ్వడం వల్ల ఇదంతా జరిగింది. నిన్ను లైఫ్‌లో ఎప్పుడు మర్చిపోలేనన్నా. నెక్స్ట్ నోటిఫికేషన్‌లో జాబ్ సాధించి నిన్ను మీట్ అవుతా. నువ్వు సునీల్ బ్రో చేసిన వీడియో చూసి ఇన్‌స్పైర్ అయ్యా. వీడియో అందరికి అదే వీడియో. కానీ ఈ తమ్ముడిని ఇన్‌స్పైర్ చేసింది అంతే. ఇన్‌స్పైర్ అయ్యి మంచిగా మీరు స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయాలి. మంచిగా మీరందరూ ముందుకెళ్ళాలనమాట. నేను ఇయన్నీ చేసేది కూడా ఏందంటే, మీలో చాలా వరకు మన తెలుగు స్టేట్స్‌లో ఉన్నోళ్ళకి అవేర్‌నెస్ తక్కువుంది. ఎస్ఐ కానిస్టేబుల్ గాని వీటన్నిటి గురించి. ఇయన్నీ మీలో మంచి అవేర్‌నెస్ కలిగిద్దామని నేను ఈ యూట్యూబ్ వీడియోసు, ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ చేస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో నేనేం కొత్తగా సెపరేట్ వీడియోస్ ఏం పెట్టను. ఏదైతే యూట్యూబ్‌లో పెడుతున్నానో సేమ్ వీడియోస్‌నే అక్కడ కట్ చేసి షార్ట్స్ పెడతానంతే. ఇన్‌స్టాగ్రామ్ వల్ల మీ టైం వేస్ట్ అయ్యి యూట్యూబ్ ఒక్కటి ఫాలో అవ్వండి సరిపోద్ది. ఇప్పుడు పాజిటివ్ కామెంటే చెప్పాను. నెగెటివ్ కామెంట్స్ కూడా చాలామంది చాలా విధాలుగా కొంతమంది బూతులు వస్తాయి. ఏంటే నెగటివిటీ కూడా ఉంటది. ఇప్పుడు లైఫ్‌లో మనం పాజిటివిటీని తీసుకుంటేనే ముందుకెళ్ళగలుగుతాం. నెగటివిటీ అనేది పట్టించుకొని రియాక్ట్ అవుతా ఉంటే మన టైం వేస్ట్ అనమాట. కాబట్టి నెగెటివ్ కామెంట్స్ ఇలా పెట్టేవాళ్ళేందంటే అది వాళ్ళ మైండ్ సెట్. అది వాళ్ళకేదో ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు ఎవరి మీద చూపియలేక ఈ సోషల్ మీడియాలో ఎవరో తెలియని పర్సన్ నేనెవరు, వాళ్ళెవరు కానీ కామెంట్ పెడుతున్నారంటే అది వాళ్ళకే అనమాట. అలాంటియన్నీ పట్టించుకోకుండా మీ లైఫ్‌లో గూడా ఇలా చాలామంది నెగెటివ్ పీపుల్స్ ఉంటారు. పాజిటివ్ పీపుల్ ఉంటారు. మీరు పాజిటివిటీ అనేది తీసుకొనెళ్తేనే మన లైఫ్ ఇలా ఈ ఇయర్ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు మంచిగా స్టార్ట్ చేయండి. అందరికీ మంచిగా మీరనుకున్న గోల్స్ మీరందరూ రీచ్ అవ్వాలని అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అనడం కన్నా హ్యాపీ డిసిప్లైన్డ్ ఇయర్.